మెగాస్టార్ చిరంజీవి, హిట్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ మనశంకర్ వరప్రసాద్ గారు సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి అడుగుపెట్టిన ఈ మూవీ ఎలాంటి సంచలన విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. జనవరి 12న విడుదలైన ఈ సినిమా మొదటి షో నుంచే యునానిమస్ పాజిటివ్ టాక్ను సొంతం చేసుకొని బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఎవరూ ఊహించని విధంగా కేవలం 6 రోజుల్లో అన్ని సెంటర్స్లో బ్రేక్ ఈవెన్ను క్రాస్ చేసింది. ప్రస్తుతం లాభాల బాటలో పరుగులు పెడుతుంది. ఇక ఇప్పటి వరకు థియేటర్లలో సందడి చేసిన ఈ మూవీ ఓటీటీలో అడుగు పెట్టబోతుంది. చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కిన మనశంకర్ వరప్రసాద్ గారు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ క్రియేట్ చేసింది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం మనశంకర్ వరప్రసాద్ గారు మొదటి వారంలోనే దాదాపు 292 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఆ తర్వాత కూడా అదే జోరు కొనసాగిస్తూ 25 రోజుల్లో 375 కోట్ల మార్కును దాటింది. దీంతో సంక్రాంతి సీజన్లో వచ్చిన సినిమాల్లో ఆల్ టైమ్ రీజనల్ ఇండస్ట్రీ రికార్డును క్రియేట్ చేసింది. ఓవర్సీస్ మార్కెట్లో కూడా ఈ మూవీ సుమారు $5 మిలియన్ వసూళ్లను రాబట్టి చిరంజీవి కెరీర్లోనే ఆ ఫీట్ సాధించిన ఫస్ట్ మూవీగా రికార్డు క్రియేట్ చేసింది. ఇక బుక్ మై షో వంటి టికెట్ ప్లాట్ఫామ్లలో రికార్డు స్థాయిలో టికెట్లు అమ్ముడుపోయాయి. కథాపరంగా చూస్తే జాతీయ భద్రతా అధికారిగా చిరంజీవి ప్రయాణం, తనకు దూరమైన కుటుంబాన్ని రక్షించుకుంటూ ప్రేమ, బాధ్యత, విమోచనాన్ని తిరిగి కనుగొనే ఎమోషనల్ జర్నీగా ఈ సినిమా సాగుతుంది. యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ డ్రామాను సమపాలలో మిక్స్ చేసిన అనిల్ రావిపూడి మార్క్ నెరేషన్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ మూవీలో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్గా నటించగా విక్టరీ వెంకటేష్ అతిథి పాత్రలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అలాగే వీటీవీ గణేష్, క్యాథరిన్ థ్రెసా, హర్షవర్ధన్, రేవంత్ కీలక పాత్రలో నటించారు. చిరంజీవి, మనశంకర్ వరప్రసాద్ గారు మూవీని షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ పై సంయుక్తంగా తెరకెక్కించిన ఈ మూవీకి భీమ్స్ సిసిలియో మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోరు అందించాడు. సాంకేతిక నిపుణులు, నటీనటుల రెమ్యునరేషన్, ప్రొడక్షన్ ఖర్చులు కలిపి ఈ సినిమాను సుమారు 250 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించినట్లు సమాచారం. ప్రీ రిలీజ్ బిజినెస్ 140 నుంచి 150 కోట్ల మధ్య జరిగినట్లు ట్రేడ్ వర్గాల టాక్. డిజిటల్ శాటిలైట్ రైట్స్ను జీ గ్రూప్ సుమారు 50 కోట్లకు సొంతం చేసుకున్నట్లు తెలుస్తుంది. తాజాగా ఈ మెగా బ్లాక్ బస్టర్ ఓటీటీ రిలీజ్ డేట్ కూడా లాక్ అయింది. థియేటర్లలో బ్లాక్ బస్టర్గా నిలిచిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోనూ అదే స్థాయి రెస్పాన్స్ రాబడుతుందని చిత్ర యూనిట్ ఆశిస్తుంది. ఫిబ్రవరి 11 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ జీ5లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. తెలుగులో మాత్రమే కాకుండా తమిళం, కన్నడం, మలయాళం, హిందీ, మరాఠీ, బెంగాలీ భాషల్లో కూడా ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. థియేటర్లలో రికార్డులు కొల్లగొట్టిన ఈ మూవీ ఓటీటీలో కూడా కొత్త బెంచ్ మార్కులు సెట్ చేస్తుందా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక మరిన్ని లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.